శుతోష్ రంక అని చెప్పి ఆయన బయటకు వచ్చి అంటాడు. ఆయన 4 స్లోగన్స్ ఇక్కడ పర్మిటెడ్ అని బయటకు చెప్పాల్సి వచ్చిందంటే మీరు ఒకసారి ఊహించుకోండి ఎలాంటి స్లోగన్స్ అక్కడ వస్తున్నాయో. ఎనీవేస్ ఇక్కడ సీజేపీ పార్టీ చెప్పిన స్లోగన్స్ ఏంటంటే భారత్ మాతాకి జై, జై భీమ్, ఇంకలాబ్ జిందాబాద్, ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తీఫా దో. ఈ 4 కాకుండా ఇంకే స్లోగన్ వాడినా మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు కేటగిరికల్గా వాళ్ళు చెప్పారు. पहला नारा भारत माता की जय, दूसरा नारा इंकलाब जिंदाबाद, तीसरा नारा जय भीम और चौथा नारा धर्मेंद्र प्रधान इस्तीफा दो. इसके अलावा हमें कोई नारे नहीं लगाने. గాంధీ గారిని డిటైన్ చేశారు పోలీసులు. దీని గురించి బయటకు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ నేను డిటైన్ చేసిన పోలీసులే నా చెవి దగ్గరికి వచ్చే మాట అన్నారు. సార్ మీరు గవర్నమెంట్ మార్చండి, ఇది ఆయన చెప్తున్న మాట, ఇది ఆయన ఎలిగేషన్. ఇది सही है कि पुलिस वाले थोड़ा मतलब मुझे घसीट के ले गए, बट कान में कह रहे थे कि इस सरकार को हटाइए. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ మేము సెటప్ చేస్తాం. ఎవరెవరైతే తప్పులు చేశారో, పేపర్ లీక్స్లో దోహదపడ్డారో వాళ్ళందరికీ స్ట్రింజెంట్ యాక్షన్ జరిగేలా మేము చూసుకుంటాం. స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ని సేఫ్ గార్డ్ చేసేలా మా ప్రొసీజర్స్ ఉంటాయి. ఫైనల్గా ఢిల్లీలో జరుగుతున్న ప్రొటెస్ట్లకి నరేంద్ర మోదీ గారు రెస్పాండ్ అయ్యారు, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన ఏం రెస్పాండ్ అయ్యారో మనం ఆడుకునే ముందు గత 24 నుంచి 48 గంటలుగా పొలిటికల్గా ఎవరెవరైతే ఏ విధాలుగా రియాక్ట్ అయ్యారో మనం మాట్లాడదాం ఇవాళ. నేను లాస్ట్ వీడియో చేశాను, మీలో చాలా మందికి అది నచ్చింది, బట్ ఐ వాంట్ మేక్ సంథింగ్ వెరీ వెరీ క్లియర్. ఈ వీడియోని మనం 3 భాగాలుగా డివైడ్ చేద్దాం. ముందు నా ఒపీనియన్ పీస్ నేను చెప్తా, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ, సీజేపీ, బీజేపీ ఈ 3 పార్టీస్ నుంచి బయటకు వచ్చిన రియాక్షన్స్ ఏంటో మీ ముందు పెడతా. అండ్ ఫైనల్లీ ఒక కోర్ ఇంపార్టెంట్ పాయింట్ నేను టచ్ చేద్దాం అనుకున్నా, అది ఇప్పుడు చెప్పడం కన్నా ఆ టైం వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. మనం ఈ వీడియో ఎండ్ అయిపోయేలా మీకు అర్థమైపోతుంది. డైరెక్ట్గా పాయింట్తో మొదలు పెట్టేద్దాం. నేను చెప్పాల్సిన పాయింట్ ఇక్కడ చాలా చాలా సింపుల్. స్టూడెంట్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో, లేదా నీట్ పరీక్ష దగ్గర ఏదైతే జరిగిందో అది అన్యాయం చెప్పి నేను నమ్ముతా. స్టూడెంట్స్ రైట్స్ కోసం నేను పోరాడతా, నేను మాట్లాడతా. ఇది నేను లాస్ట్ వీడియోలో కూడా కేటగారికల్గా క్లియర్గా చెప్పా, తప్పు జరిగింది, రాజీనామా జరగాలని. ఇవాళ కూడా ఐ స్టాండ్ బై దట్. కానీ లాస్ట్ వీడియోలో ఒకవేళ ఈ కమ్యూనికేషన్ సరిగ్గా జరగకపోయి ఉండుంటే సీజేపీకి నేను సపోర్ట్ చేయట్లా. నా సింపతి కానీ ఎంపతి కానీ పార్టీతో లేదు, ఫర్ ద వెరీ స్మాల్ రీజన్ వాళ్ళ గురించి నాకు తెలియదు. అండ్ కొంతమంది పొలిటికల్ కెరియర్స్ కోసం నేను నా గొంతుని నేను వాడదలుచుకోవట్లా. సో సింపుల్, సీజేపీ పట్ల నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు. కానీ స్టూడెంట్స్ దేనికైతే ఫైట్ చేస్తున్నారో అక్కడ ఉన్న నిజమైన స్టూడెంట్స్, వాళ్ళతో నా సింపతీస్ ఉన్నాయి, నా గొంతు ఎప్పటికీ ఉంటుంది. మనం వెంటనే వాళ్ళ ప్రొటెస్ట్లో ఏ స్లోగన్స్ అయితే వినబడుతున్నాయో అవి నేను ఇక్కడ వాడదలుచుకొని కూడా వాడదలుచుకోవట్లా. ఇన్ఫాక్ట్ ఇది ఎంత స్థాయికి వెళ్ళిందంటే ఆ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి శుతోష్ రంక అని చెప్పి ఆయన బయటకు వచ్చి అంటాడు. ఆయన 4 స్లోగన్స్ ఇక్కడ పర్మిటెడ్ అని బయటకు చెప్పాల్సి వచ్చిందంటే మీరు ఒకసారి ఊహించుకోండి ఎలాంటి స్లోగన్స్ అక్కడ వస్తున్నాయో. ఎనీవేస్ ఇక్కడ సీజేపీ పార్టీ చెప్పిన స్లోగన్స్ ఏంటంటే భారత్ మాతాకి జై, జై భీమ్, ఇంకలాబ్ జిందాబాద్, ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తీఫా దో. ఈ 4 కాకుండా ఇంకే స్లోగన్ వాడినా మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు కేటగిరికల్గా వాళ్ళు చెప్పారు. पहला नारा भारत माता की जय, दूसरा नारा इंकलाब जिंदाबाद, तीसरा नारा जय भीम और चौथा नारा धर्मेंद्र प्रधान इस्तीफा दो. इसके अलावा हमें कोई नारे नहीं लगाने. ఇంకొక మాట, దేశవ్యాప్తంగా రకరకాల నాయకులు దీని గురించి మాట్లాడుతున్నారు, కానీ ఒక్క నాయకుడు మాట్లాడింది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీ ముందు పెడదాం అనిపించింది. అది అన్నమలై గారు. ఆయనకి బీజేపీకి ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదు. సో హీస్ డైరెక్ట్లీ క్వశ్చనింగ్, అసలు గవర్నమెంట్ ఇంత టైం ఎందుకు తీసుకుంది, మీరు ఇలా టైం తీసుకోవడం వల్ల అక్కడ ప్రొటెస్ట్ పెద్దదవుతుంది. వేరే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వేరే ఎజెండాతో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నీట్ పరీక్షలకు ఎటువంటి సంబంధం లేదు, కానీ నీట్ పరీక్ష అనే కాన్సెప్ట్ ని వాడి వాళ్ళ పొలిటికల్ ఎజెండాస్ ని ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళకి మీరు ఆస్కారం ఇస్తున్నారు మీ డిలే వల్ల అని చెప్పి ఆయన అన్నారు. ఇట్స్ వెరీ సెన్సిబుల్ స్టేట్మెంట్. దీని గురించి మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. డిలే చేయకుండా నరేంద్ర మోదీ గారి నుంచి మొదలుపెట్టి రాహుల్ గాంధీ గారు అడిగిన 3 డిమాండ్స్ ఏంటి, కిరణ్ రిజిజు గారు, రాజ్నాథ్ సింగ్ గారు, ఇంకా చిరాగ్ అని చెప్పి ఆయన, బీజేపీ పార్టీకి సంబంధించి వీళ్ళు బయట మాట్లాడారు. మల్లికార్జున్ ఖర్గే గారు చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. దీని గురించి అంతెందుకు ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా దీని గురించి రియాక్ట్ అయ్యారు. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అన్ని పాయింట్స్ మీ ముందు పెడతాయి. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని లేదు, తప్పు చేస్తే ఎవరైనా క్వశ్చన్ చేయాలి, ఎవరి పాయింట్స్ అయినా ముందు పెట్టాలి. అందరి పర్స్పెక్టివ్స్ని ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్లో మీ ముందు పెట్టే పుచ్చింది నాది. ఈ ఛానల్ కాన్సెప్ట్ కూడా అదే. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కావాలి, మీరు చూడాలి, ఎటువంటి అప్డేట్ వచ్చినా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఒక్కటే పని చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అప్పుడే నేను చేసే ఈ డైలీ వీడియోస్ ఒక నాలెడ్జ్ పిల్ల మీ దాకా వస్తాయి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నరేంద్ర మోదీ గారి ట్వీట్ నుంచి మనం మొదలు పెడదాం. ఆయన ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇదంతా మొదలైన తర్వాత క్లియర్గా ఫ్యూచర్ ఆఫ్ ద యూత్ కన్నా మాకు పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏం లేదు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ మేము సెటప్ చేస్తాం. ఎవరెవరైతే తప్పులు చేశారో, పేపర్ లీక్స్లో దోహదపడ్డారో వాళ్ళందరికీ స్ట్రింజెంట్ యాక్షన్ జరిగేలా మేము చూసుకుంటాం. స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ని సేఫ్ గార్డ్ చేసేలా మా ప్రొసీజర్స్ ఉంటాయి. ఎవరెవరైతే స్టూడెంట్స్ ఫ్యూచర్ని భంగం కలిగిద్దాం అనుకున్నారో వాళ్ళు ఎవరిని మేము స్పేర్ చెయ్యం అని ఆయన ట్వీట్లో ఉంది ఇక్కడ. కానీ ఎక్కడ మీరు గమనిస్తే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారి పేరు లేదు. సో ఆయన రాజీనామాకు సంబంధించి ఇంకా మనకు ఆ డౌట్, ఆ సస్పెన్స్ అలాగే ఉంది. ఇక్కడే కాంగ్రెస్ పార్టీకి లేదా అపోజిషన్ పార్టీస్ మొత్తానికి సీజేపీ పార్టీకి బీజేపీకి మధ్యలో ఉండే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇటు సైడ్ ఉండే వాళ్ళందరూ ఏమంటారు, లేదా ఆయన రిజైన్ చేయాలి, రిజైన్ చేసిన తర్వాత మనం మాట్లాడదాం,
పార్లమెంట్లో డిస్కషన్ మొదలు పెడదాం, రిఫార్మ్స్ మనం చేద్దాం, కానీ ఫస్ట్ ఆయన రిజైన్ చేయాలని చెప్పి ఇటు సైడ్ ఉండే వాళ్ళందరూ అంటారు. బీజేపీ వాళ్ళు ఏమంటారు, లేదు మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాం, అరే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్లో మేము నిలబడుతున్నాం, మీరు పొలిటిసైజ్ చేయొద్దు దీన్ని, పదండి మాట్లాడదాం, ఆయన రాజీనామా తర్వాత చూసుకుందాం అని చెప్పి బీజేపీ అంటుంది. ఈ గ్యాప్లోనే ఇక్కడ మేజర్ ఇష్యూ. అందుకే మల్లికార్జున్ ఖర్గే గారు స్టేట్మెంట్ ఇచ్చారు, అరే ఇవన్నీ మనం మాట్లాడదాం కానీ ఫస్ట్ ఆయన రిజైన్ చేయాలి కదా ధర్మేంద్ర ప్రధాన్ గారు అని చెప్పి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. प्राइम मिनिस्टर का बयान हुआ है, ये इन्वेस्टिगेटिव बयान है ये, और दूसरा जो है पहले बिहार का एजुकेशन मिनिस्टर का इस्तीफा होना चाहिए, चर्चा करने के लिए थे, चर्चा से चर्चा के लिए ఇన్ఫాక్ట్ మొన్న నేను చేసిన వీడియో తర్వాత నెక్స్ట్ డే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు ఒక ధర్నా లాంటిది చేశారు. దీనికి సీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, సెపరేట్గా ఇక్కడ రకరకాల స్టేట్ సీఎంలు వచ్చారు. సింపుల్గా చెప్పాలంటే ఇండియా అలయన్స్లో ఉండే వాళ్ళందరూ, ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు, డిఎంకే పార్టీ నుంచి ఉన్నారు, ఎవరెవరైతే అగేన్స్ట్ ఉన్నారో గవర్నమెంట్కి వాళ్ళందరూ ధర్నా చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారిని డిటైన్ చేశారు పోలీసులు. దీని గురించి బయటకు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ నేను డిటైన్ చేసిన పోలీసులే నా చెవి దగ్గరికి వచ్చే మాట అన్నారు, సార్ మీరు గవర్నమెంట్ మార్చండి, ఇది ఆయన చెప్తున్న మాట, ఇది ఆయన ఎలిగేషన్. ఇది सही है कि पुलिस वाले थोड़ा मतलब मुझे घसीट के ले गए, बट कान में कह रहे थे कि इस सरकार को हटाइए. ఇందులో ఎంతవరకు నిజం ఉందో నాకు తెలియదు. బట్ రాహుల్ గాంధీ గారు చెప్తున్న మాట ఏంటంటే, హర్యానా నుంచి రాజస్థాన్ నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్ నా దగ్గర చెప్తున్నారు, మాకు తెలుసు మ్యాటర్, కానీ మేము మా చేతులు కట్టేసిన పరిస్థితి, మీరే గవర్నమెంట్ మార్చండి అని చెప్పి నన్ను అడుగుతున్నారు వాళ్ళు అని చెప్పి ఆయన అంటున్నారు. ఎనీవేస్ ఆయన ఇక్కడ 3 డిమాండ్స్ పెట్టారు. దీన్నే సీజేపీ పార్టీ కూడా ఎక్కువ చేస్తుంది. డిమాండ్ నెంబర్ 1, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 2, ఎవరెవరైతే పిల్లలు చనిపోయారో, 20 మంది పిల్లల వరకు చనిపోయారు ఈ నీట్ ఎగ్జామ్ తర్వాత, వాళ్ళ ప్రతి కుటుంబానికి ఒక్కొక్క ₹1 కోటి, కుటుంబానికి ₹1 చెప్పిన ఇవ్వాలి, ₹1. డిమాండ్ నెంబర్ 3, ఎవరెవరైతే ప్రొటెస్ట్లు చేస్తారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పడ్డాయి కదా, ఆ ప్రతి ఎఫ్ఐఆర్ని మీరు వెనక్కి తీసుకోవాలి, వాళ్ళు పీస్ఫుల్గా చేశారు వీళ్ళు. నేను ఇక్కడ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నా. సోనం వాంగ్చుక్ గారు కూడా లెటర్ రాశారు, చాలా పెద్ద లెటర్. జేపీ నడ్డా గారికి, జితేంద్ర సింగ్ గారికి ఆయన వచ్చి కలవడానికి చాలా థ్యాంక్స్ అని చెప్తూ, సంతోషం అని చెప్తూ, మీరు ముందు కేసులు ఎఫ్ఐఆర్లు వెనక్కి తీసుకోండి మీరు. ఇన్ఫాక్ట్ మీరు వచ్చి నన్ను కలిసిన తర్వాత 66 మంది ఎంపీలు నన్ను కలిశారు, నాకు ఫోన్లు చేశారని చెప్పి ఆయన చెప్తున్నారు సోనం గారు. అగైన్ సోనం గారు సీజేపీతో అసోసియేట్ ఉన్నారు కాబట్టి దట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. అక్కడ సీజేపీ పార్టీ లోపల కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. విజేత దహియా అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన బర్గర్ తింటూ ఈ స్టూడెంట్స్కి దెబ్బలు తగులుతున్నప్పుడు నాకు ఏంటి సంబంధం, మాకు ఎటువంటి అకౌంటబిలిటీ లేదన్నట్టు ఆయన మాట్లాడితే ఆయన తీసేశారు అఫీషియల్గా సీజేపీ పార్టీ నుంచి. ఆయన బయటకు వచ్చి ఇప్పుడు ఏమంటాడు, ఆయన అభిజిత్ దిప్కే అనే వ్యక్తి 20వ తేదీన ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు ట్రక్ ఎక్కి దాక్కున్నాడని చెప్తే నేను డిఫెండ్ చేసిన వ్యక్తిని నేను, లేదు ఆయన చెంపదెబ్బలు తిన్నాడు కదా అని చెప్పి, అలాంటిది ఆయన సమోసాలు తింటుంటే నేను డిఫెండ్ చేశాను, నేను బర్గర్ తింటే నన్ను పీకేశాడని చెప్పి ఈయన అంటున్నాడు ఇక్కడ. సో ఈ సీజేపీలో కూడా కొన్ని క్రాక్స్ ఉన్నాయి. బట్ ఈ 3 డిమాండ్స్ అయితే రాహుల్ గాంధీ గారి నుంచి కానీ సీజేపీ పార్టీ నుంచి కానీ వచ్చాయి. నాకు ఇన్ఫాక్ట్ సోనం గారు రాసిన లెటర్లో లాస్ట్ స్టేట్మెంట్ ఒకటి ఉంది. ఆ స్టేట్మెంట్ మనం మాట్లాడుకొని మనం మూవ్ ఆన్ అవుదాం. ఆయన ఏమంటారైనా, ఎనీ డెమోక్రసీలో, ఏ డెమోక్రసీలో అయినా మనల్ని ఎవరైతే అంగీకరిస్తున్నారో వాళ్ళు మనం ఎలా ట్రీట్ చేస్తున్నామో కాదు, మనల్ని అంగీకరించని వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామో దాన్ని బట్టి మనకి మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. అది ఎంత పెద్ద డెమోక్రసీ, ఎంత బాగా రన్ అవుతుంది అని చెప్పి ఆయన ఫైనల్ స్టేట్మెంట్ అది ఆ లెటర్లో. ఆయన కూడా పార్లమెంట్లో మేము మొదలుపెట్టిన డిస్కషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తారని చెప్పి వీళ్ళు ఇతనికి హామీ ఇచ్చారని చెప్పి సోనం గారు చెప్తున్నారు. అగైన్ అది ఎంతవరకు నిజమో మనకు సమయం సమాధానం చెప్తుంది. బట్ ఎట్ ద మూమెంట్ స్టూడెంట్స్ ఏదైతే అడుగుతున్నారో వాళ్ళ లోపల ఉండే యాంగ్విష్ ఏదైతే ఉందో దాన్ని కరెంట్ గవర్నమెంట్ కొంచెం డిలే చేసింది. స్టూడెంట్స్ని సీజేపీని కపుల్ చేసే ప్రయత్నం వల్ల ఇది జరుగుతుంది. స్టూడెంట్స్ ఎవరైతే మీరు అన్ని లక్షల మంది ఎగ్జామ్స్ రాశారు, 20 లక్షల మంది రాస్తే 11 లక్షల మంది క్వాలిఫై అయ్యారు మొన్న సెకండ్ టైం ఎగ్జామ్ జరిగినప్పుడు. వీళ్ళంతా రెండోసారి రాసిన వాళ్ళే కదా, వాళ్ళ లోపల బాధ ఉంటుంది కదా. సో వాళ్ళని యాంటీ నేషనల్స్ అని చెప్పి గవర్నమెంట్కి సంబంధించిన ఏ మినిస్టర్ అయినా పిలవడం కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం మీరు అక్కడ ప్రొటెస్ట్లు జరుగుతున్నప్పుడు అక్కడ 2 సైడ్ వాదనలు మనం చూద్దాం. మనం ఒక సైడ్ పోలీసుల్ని స్టూడెంట్స్ ముందు కొట్టారు అనే వీడియోలు మనకు ముందుకు వస్తున్నాయి, స్టూడెంట్స్ పట్ల పోలీసులు చాలా బ్రూటల్గా బిహేవ్ చేశారనే వీడియోస్ కూడా మన ముందుకు వస్తున్నాయి. సో ఇక్కడ ఎంతమంది ఎజెండాతో వచ్చి ఏం చేశారు, ఎవరు రాళ్ళు ముందు ఇస్తారు అనే కాన్సెప్ట్లో నేను వెళ్ళదలుచుకోవట్లా. నాకు అక్కడ పాయింట్, ఆ కోర్ పాయింట్, స్టూడెంట్స్ ఏదైతే అడుగుతున్నారో ఆ కోర్ పాయింట్ గురించే నేను మాట్లాడదలుచుకుంటున్నాను. ఎనీవేస్ ఇక్కడ సరే రాహుల్ గాంధీ గారు 3 డిమాండ్లు చేశారు, ఇది కావాలని చెప్పి అడుగుతున్నారు ఆయన. దీనికి గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది అంటే, కిరణ్ రిజిజు గారు పార్లమెంట్లో కూర్చొని ఒక మాట అన్నారు ఆయన. ఇది బీజేపీ సైడ్ నుంచి వస్తున్న అఫీషియల్ స్టేట్మెంట్ మనకి. ఇది ఆయన వర్షన్. ఇది బీజేపీ అనేది మోస్ట్ ప్రో స్టూడెంట్గా ఉన్నింది. కావాలని కాంగ్రెస్ మాకు డైలాగ్ లేకుండా ఆపుతున్నారు. మేము బిగినింగ్ నుంచి నీట్లో ఎవరైతే తప్పులు చేశారో, ముఖ్యంగా ఆ సంస్థ ఉంటుంది కదా ఎన్టీఏకి సంబంధించిన మెయిన్ హెడ్ని మేము పీకేసాం. మేము ఎక్కడైతే కోర్ మిస్టేక్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరినీ మేము తప్పించాం. ఇంకా మేము డైలాగ్ రెడీగా ఉన్నాం, కానీ కావాలని ఇష్యూని పక్కదోవ పట్టిస్తున్నారు. ఇది కేవలం కుట్ర మాత్రమే
అని చెప్పి కిరణ్ గారి వాదన. తర్వాత చిరాగ్ అని చెప్పి చిరాగ్ పస్వాన్ అని చెప్పి ఆయన కూడా ఇదే కూటమికి సంబంధించిన వ్యక్తి. ఆయన కూడా ఈ ప్రొటెస్ట్కి సంబంధించి ఏదైతే స్టూడెంట్స్తో పాటు ఎవరైతే కొంతమంది ఎజెండాతో ఉండే ఎలిమెంట్స్ వచ్చారో వాళ్ళు ఎలా అయితే పోలీసు మీద బ్రుటాలిటీ చూపించారో దాని గురించి ఈయన మాట్లాడారు. అంటే పోలీసుల మీదకి మీరు సిటీ మీదకి వచ్చి పార్లమెంట్ దగ్గరికి వచ్చి అక్కడ ఏదైనా జరిగితే ఎవరు చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ మాదే కదా, అందుకనే ఆ రోజు అలా జరగాల్సి వచ్చిందని చెప్పి ఆయన వాదన. రాజ్నాథ్ సింగ్ గారు కూడా అదే అంటున్నారు, డిఫెన్స్ మినిస్టర్. అరే మీరు ఉండేది ఢిల్లీలో, క్యాపిటల్లో కదా, పార్లమెంట్ దగ్గర ఏదైనా జరిగితే ఏంటి, ఎవరి రెస్పాన్సిబిలిటీ అనేది హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, స్టూడెంట్స్ ఉడుకు రక్తం వాళ్ళది, నిజమైన జెన్యున్ కాజ్ ఉండొచ్చు, బట్ వాళ్ళతో పాటు ఎవరైనా ఒక్కలైనా కొంచెం రాంగ్ ఇంటెన్షన్తో ఉంటే అది దేశ భద్రతకి సమగ్రతకి ఎంత భంగం కలిగిస్తుంది అనేది ఇటు సైడ్ ఉండే వాళ్ళ వాదన. అగైన్ ఇట్స్ అప్ టు యూ, మీరు ఎటు సైడ్ ఎలా అయినా ఉన్నారు, కానీ దేశానికి భంగం కలిగించేది ముఖ్యంగా నేపాల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటున్నారు. లేదు, ఇండియా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నేపాల్. మీరు భారతదేశాన్ని నేపాల్ లాంటి దేశాలతో కంపేర్ చేయొద్దు, అండ్ యూ కాంట్ బ్రేక్ ఇండియా లైక్ దట్. తప్పులు జరిగితే క్వశ్చన్ చేయాలి, ప్రొటెస్టులు జరగాలి, శాంతియుతంగా జరగాలి, కానీ దేశాన్ని మేము ఎరక్కొట్టేస్తాం, అలాంటి స్టేట్మెంట్స్ చేస్తాం, అలాంటి స్లోగన్స్ పాస్ చేస్తాం, లోపల ఇన్సైట్ చేస్తాం, వైలెన్స్ ఇన్సైట్ చేస్తాం అంటే కుదరదు. అది ఒకటే ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది. అగైన్ దీని కోర్ ఇష్యూలోకి మనం వెళ్దాం. మనం ఒక్కసారి ఓకే, ఈ పొలిటికల్ వార్ని మొత్తం మనం కాసేపు మనం పక్కన పెడదాం. మనం ఎవరి రాజకీయ లబ్ధి వాళ్ళకు ఉంది, అది బీజేపీ అవనండి, కాంగ్రెస్ కావనండి, ఎవరికైనా మధ్యలో స్టూడెంట్స్ని వాళ్ళు వాడుకుంటున్నారు, ఎవరు పడితే వాళ్ళు. ఈ స్టూడెంట్ ఇష్యూ ఏదైతే ఉందో మొన్న కూడా మనం మాట్లాడాము, ఇవాళ కూడా మనం మాట్లాడాలి. అండ్ ఇదేదో కొన్ని పేపర్ లీక్ చేసేసి, పేపర్ లీక్ అవడం వల్ల ఇంకోసారి ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది, దానివల్ల కొంతమంది స్టూడెంట్స్ చనిపోయారు అనుకోవడం వరకు మనం ఆగకూడదు. అది జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. మనం కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే మెడికల్ స్టూడెంట్ మాఫియా మొత్తం మనకు కనబడుతుంది. యు నో హౌ బిగ్ దట్ ఈస్. ఇవాళ నాకు తెలియక అడుగుతున్నా, ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు? 20 లక్షల మంది రాస్తారు. అందులో 11 లక్షల మంది పాస్ అయ్యారు, అంటే 9 లక్షల మంది డిస్క్వాలిఫైడ్. అక్కడే దే కెనాట్ బికమ్ డాక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక డెవలప్డ్ నేషన్లో ఎంతమంది జనాభాకి ఎంతమంది డాక్టర్స్ ఉండాలి? డెవలపింగ్ నేషన్స్కి 1000 మెంబర్స్కి ఒకడు ఉండాలి, డెవలప్డ్ నేషన్స్కి ప్రతి 1000 మెంబర్స్కి 3 ఉండాలి. మన కరెంట్ ఇండియా మనం చూస్తే 1.23 అని చూపిస్తారు, ఆన్ పేపర్ ఉంటుంది అది. కాకపోతే అందులో ఆయుర్వేదిక్ డాక్టర్లు, ఈ డాక్టర్లు, ఆ డాక్టర్లు, హోమియో డాక్టర్లు, అన్ని డాక్టర్లు కలిపి ఉంటుంది. మనం ఓన్లీ అలోపతిని మనం బయటకు తీసి చూస్తే 0.7 for 1000. సో క్రిటికల్లీ వీఆర్ అండర్ ఎక్విప్డ్ డాక్టర్స్కి సంబంధించి. ఇది మీరు ఎంబీబీఎస్ చేస్తుంటే మీకు అర్థమే ఉంటుంది నేనేం మాట్లాడుతున్నాను. అలాంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 11 లక్షల మందికి సీట్లు ఉన్నాయంటే లేవు. ఒక సెట్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, 2 లక్షల సీట్స్ ఉంటాయి గట్టిగా కొడితే. అంటే మిగతా వాళ్ళందరూ పాస్ అయినా కూడా వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి, నీట్ పాస్ అయినా కూడా. ఇప్పుడు ఈ 2 లక్షల మందిలో ఇండియా లీగల్గా ఎలా వచ్చేది డబ్బులు కట్టి సీట్ కొనుక్కోవడానికి, కానీ స్కామర్స్ దీన్ని ఎలా వాడుకుంటున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 దారులు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, టాపర్స్కి వస్తుంది, మంచి ర్యాంక్ వస్తే గవర్నమెంట్ సీట్ వస్తుంది, 3 నుంచి 5 లక్షలు కట్టాలి. లేదా అంత మంచి ర్యాంక్ రాకుండా కొంచెం ప్రైవేట్ కాలేజ్ చదువు అనుకుంటే 50 నుంచి 60 లక్షలు కట్టాలి, సీట్ వస్తుంది. ఇప్పుడు ఈ 2 కాకుండా 3వ డోర్ ఒకటి ఉంది. ఈ డోర్ లోపల జస్ట్ రేట్ కార్డు ఉంటుంది. పలానా ఎంబీబీఎస్ అంటే ₹1,00,00,000, పలానా పీజీ అంటే 3 కోట్లు. ఇప్పుడు ఈ 3 కోట్లు 1 crore అంటే ఇది పాసిబుల్ కాదు కదా. అంటే ఇక్కడే మనకి కౌన్సిలింగ్ అనే కాన్సెప్ట్ మీకు తెలియాలి. అంటే గవర్నమెంట్ ఒక కైండ్ ఆఫ్ అలవెన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఒక టాపర్ ఉన్నాడు అనుకోండి, మల్టిపుల్ రౌండ్స్, లేదా మెడికల్ స్టూడెంట్స్ అందరూ మల్టిపుల్ రౌండ్స్కి కాలేజ్కి వెళ్ళి వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ కాలేజ్ కాకపోతే ఇంకో కాలేజ్కి వెళ్తారు, ఆ సీట్ ఎంటీ అవుతుంది, ఆ సీట్ నెక్స్ట్ ర్యాంకర్కి వెళ్తుంది. ఇప్పుడు ఈ లూప్ హోల్ని స్కామర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఒక టాపర్ని కొనేస్తారు. ఫస్ట్ ఆ వ్యక్తికి ఒక గవర్నమెంట్ సీట్ వచ్చేస్తుంది, ఈ సేఫ్, మంచి గవర్నమెంట్ సీట్ ఉంటుంది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి 5-10 లక్షలు ఇస్తాను మీరు వెళ్ళి ఒక కాలేజ్లో సీట్ని బ్లాక్ చేయండి, ప్రైవేట్ కాలేజ్లో అంటారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, అతనికి ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోతాడు కాబట్టి మల్టిపుల్ రౌండ్స్ వరకు ఆ సీట్ని అతను వదిలేకుండా ఉంచుతాడు. కౌన్సిలింగ్ అయిపోతుంది, ఆ సీట్ తర్వాత స్లోగా వదిలేస్తాడు, అది ఎంటీ అయిపోతుంది. అలాంటి సీట్స్ అన్నీ కలిపి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కాలేజ్ సైలెంట్గా అమ్ముకుంటుంది. ₹1,00,00,000, 3 కోట్లు, ఇన్ని కోట్లు, అన్ని కోట్లు అని చెప్పి. మంచిగా కాలేజ్కి డబ్బులు వెళ్తే ఏజెంట్కి కమిషన్ వస్తుంది, స్టూడెంట్కి మనీ వస్తుంది. సరే పోనీ దీన్ని వాడుకుంటున్నారు, కొంచెం చీ అని వదిలేద్దాం అనుకుంటే ఇంకొకటి ఉంది. మరి కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో గవర్నమెంట్ 2 కోటాలు ఇస్తుంది, NRI కోటా, ఈడబ్ల్యూఎస్ కోటా. NRI అంటే బాగా డబ్బులు ఉండేవాళ్ళు, వీళ్ళు బాగా డబ్బులు కట్టగలుగుతారు కాబట్టి రెగ్యులర్ స్టూడెంట్ కంటే 3-4 రెట్లు ఎక్కువ ఫీజు తీసుకొని ఆ కోటా ఉంటుంది. కాకపోతే దీనికి రిక్వైర్మెంట్ ఏంటి, ఆ పిల్లల తల్లిదండ్రులు వేరే దేశానికి సంబంధించిన వ్యక్తులు అయి ఉండాలి, లేదా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కోటా అని ఉంటుంది. అంటే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఫ్యామిలీస్కి, వాళ్ళ కుటుంబాలకి ఆ పిల్లల కోసం రేట్లు తక్కువ పెట్టి ఇవ్వాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి అమ్మేస్తున్నారు. సరే ఇదంతా అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత స్పెషలైజేషన్ చేద్దామంటే భారతదేశంలో సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? ప్రతి 3 స్పెషలిస్ట్కి 2 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే 33.3% ఆఫ్ ద డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పెషలైజ్ చేయలేరు, వాళ్ళకి చేయాలని ఉన్నా కూడా. అంటే మనకి సిస్టంలోనే లూప్ హోల్స్ ఉన్నాయి. లేదు సరే మనకి డాక్టర్ల నంబర్లు తక్కువ ఉన్నారు, పీడియాట్రిషియన్స్ తక్కువ ఉన్నారు, ఆర్థోపెడిక్స్ తక్కువ ఉన్నారు, అన్ని విభాగాల్లో తక్కువ ఉన్నారు. ఆ ఉండే వాళ్ళు కూడా డబ్బులు ఉండే వాళ్ళకి మన సీట్లు అమ్మేస్తుంటాం మనం. నాణ్యమైన డాక్టర్స్ రారు. అండ్ దీనికి రిజల్టే ఇప్పుడు ఇంత ఈ స్కేల్లో మనకి స్కామింగ్ జరుగుతున్నప్పుడు క్వశ్చన్ పేపర్ ఎంత అండి, క్వశ్చన్ పేపర్ని అలా లీక్ చేశారు. ఏ ఉందిలే చూసుకుందాం, వస్తే ₹1,00,00,000, పోతే మహా అయితే 2-3 నెలలు మాడతారు, వదిలేస్తారు. 2024లో మనం చూసాం. ఇన్ఫాక్ట్ రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే గత 10 ఏళ్ళగా
అగైన్ ఇది ఆయన ఒక పొలిటీషియన్ కాబట్టి, ఆయన ఒక రాజకీయ సంస్థకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఒక 10 years గురించి మాడతారు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా మల్టిపుల్ టైమ్స్ క్వశ్చన్ పేపర్ లీక్ అవుతానే వచ్చింది. పీపుల్ వర్ నాట్ హెల్డ్ అకౌంటబుల్. లాస్ట్లో ఎవరైనా బాధలు పడుతున్నారంటే అది స్టూడెంట్సే. అందుకని ఇవాళ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారంటే, దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి, CJP కాదు, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారంటే, స్టూడెంట్స్ అడుగుతున్నారంటే, స్టూడెంట్స్ రోడ్డు ఎక్కుతున్నారంటే ఆ స్టూడెంట్స్ కోసం నేను నిలబడతా, నాట్ ఎనీబడి ఎల్స్. అందుకని చెప్తున్నాను కదా, ఇవాళ పార్లమెంట్లో ఎటువంటి డిస్కషన్ అయినా జరగాలంటే కోర్ ఇష్యూస్ నుంచే జరగాలి. ఎంటైర్ మెడికల్ స్టూడెంట్ మాఫియా వ్యవస్థ ఉందో దాన్ని ధ్వంసం చేసేలా జరగాలి. కోర్ నుంచి రిఫార్మ్స్ రావాలి. దాని రిజల్ట్ ఈ క్వశ్చన్ పేపర్ ఇంకొకసారి ఎవరైనా లీక్ చేద్దాం అనుకుంటే కింద నుంచి పై దాకా వణుకు రావాలి, వెన్నులో వణుకు పుట్టాలి. ఆ స్థాయిలో డిస్కషన్ చేయడానికి గవర్నమెంట్ ముందుకు రావాలి, వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. అండ్ ఆల్సో లాస్ట్ టైం చెప్పినట్టే ఆ రెసిగ్నేషన్ ఏదైతే ఉందో అకౌంటబిలిటీ హ్యాస్ టు బి టేకెన్. లేకపోతే మనం చేస్తున్న ఈ తప్పు వల్ల కొంతమంది ఎజెండా హోల్డర్స్ ఎవరైతే ఉంటారో మన దేశాన్ని లోపల నుంచి వీకెండ్ చేద్దామని చెప్పి వాళ్ళ చేతికి మనం ఆయుధాన్ని ఇస్తున్నట్టు అవుతుంది. మొన్న 20th జరిగింది ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న శాంపుల్ మాత్రమే. అది ఒకటి మీ మధ్యలో పెట్టుకోమని చెప్తున్నా. అటు సైడ్ ఇటు సైడ్ చూడండి అని కాదు, ఒక సైడ్ చూసి ఒక సైడ్ మాట్లాడడం దట్స్ నాట్ మై హ్యాబిట్. దీని మీద ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీరు ఏమంటారో నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. దీని మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా, గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయినా కూడా ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ దట్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు, ఈ అమెండ్మెంట్స్లో ఏ అమెండ్మెంట్ 6 నుంచి 14 years ఆఫ్ ఏజ్లో ఉండే స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్తుంది? ఆప్షన్ ఏ అమెండ్మెంట్ 76, ఆప్షన్ బి అమెండ్మెంట్ 81, ఆప్షన్ సి అమెండ్మెంట్ 84, ఆప్షన్ డి అమెండ్మెంట్ 89. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million followers ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చి ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం కూడా, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా పేరు, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? ఒక్కటే పని, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. మన వాయిస్ 0.00001% ఉన్నా పర్వాలేదు, బట్ ఉండాలి. దాంట్లో భాగం అవుదాం అనుకుంటే బీ ఏ మెంబర్ ఆఫ్ ద. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నా. దీని ప్రీక్వెల్ వీడియో లాంటిది ఒకటి ఉంటుంది. ఇదే ఢిల్లీ ప్రొటెస్ట్కి సంబంధించి 20వ తేదీన ఏం జరిగిందని ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియోపొలిటికల్గా ఏదైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.